హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా కథ గురించి మాట్లాడితే కథ కంచికే అంటారు. మరి కాంచీపురంలో ఉన్న 3500 నాటి మామిడి చెట్టు కథ అందరికీ తెలుసుకోవాలని ఉంటది కదా. అందుకే ఈ వీడియోలో శివకంచిలో ఉన్న రహస్యాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ నా ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏకాంబరనాథర్ దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన పంచభూతాలలో ఒకటి. ఈ దేవాలయం కాంచీపురంలో శివ కంచిగా చెప్పబడుతుంది. ఇక్కడ ఏకాంబరేశ్వరుని పృథ్వీలింగంగా మనం చూడవచ్చు. ఈ దేవాలయం దాదాపు 23 ఎకరాలలో విస్తరించి ఉంది. కాంచీపురంలోని ఇతర శివాలయంలో లాగా పార్వతీదేవికి దేవాలయంలో ప్రత్యేక మందిరం లేదు. ఏకాంబరనాథర్కి కామాక్షి అమ్మన్ దేవాలయం అనేది ఒక స్థానిక నమ్మకం. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు ఉన్న మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు యొక్క 4 కొమ్మలు 4 రకాల మామిడి పండ్లను ఇస్తాయని చెబుతారు. ప్రస్తుతానికి ఆ మామిడి చెట్టు యొక్క కాండం భద్రపరిచి ఉంది. పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి వేదావతి నది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద తపస్సులో ఉన్నప్పుడు ఆమెని పరీక్షించదలచి శివుడు ఆమెపై అగ్నిని పంపాడు. పార్వతి తన సోదరుడైన విష్ణువును ప్రార్థించినప్పుడు ఆమెను కాపాడటానికి విష్ణువు శివుడు తలపై ఉన్న చంద్రుని కిరణాలు ప్రజ్వలింపచేశాడు. అప్పుడు ఆమెకు అగ్ని నుండి ఊరట కలిగింది. పార్వతిని ఇంకొకసారి పరీక్షించాలని ఆమెపై గంగానదిని పంపాడు. పార్వతి గంగానదిని ప్రార్థించి వారిద్దరూ సోదరీమణులను హాని కలిగించవద్దని కోరింది. గంగ ఆమె తపస్సుకు భగ్నం కలిగించలేదు. పార్వతీదేవి శివుడిలో ఐక్యం కావాలని ఇసుకతో శివలింగం తయారు చేసింది. అప్పటి నుండి ఆ లింగం పృథ్వీలింగంగా చెప్పబడుతుంది. ఏకాంబరనాథ అంటే ఏక, అంబర, నాథ అనే 3 పదాలు కలియక. అంబర అంటే మామిడి చెట్టు అని అర్థం. మరొక పురాణం ప్రకారం పార్వతి మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించిందట. వేగావతి నది పొంగినప్పుడు ఇసుకతో చేసిన లింగం నదిలో లీనమైపోతుందని ఆ తల్లి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుందట. తరువాత శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని ఓ పురాణ కథనం. ఇదండి శివకంచిలో ఉన్న మామిడి చెట్టు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.